500 షర్ట్స్ గివ్ అవే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను గివ్ అవే అనగానే నా ప్రతి ఫాలోవర్ కి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే వీడే నిన్నటి దాకా గివ్ అవేలు ఫ్రాడ్ అని సొల్లు చెప్పి ఇప్పుడు వీడియో గివ్ అవే వేస్తా అంటే అసలు వీడిని మనం ఎందుకు నమ్మాలి, అసలు వీడిని నమ్మొచ్చా లేదా? ఏదో తేడాగా ఉందేంటి? అందరిలాగా నా అకౌంట్ ఫాలో కొట్టండి నేను ₹1,00,000 ఇస్తా, నా అకౌంట్ ఫాలో కొట్టండి నేను రీఛార్జ్ చేస్తా, నా అకౌంట్ ఫాలో కొట్టండి నేను బైక్ ఈఎంఐలు కడతాను అయితే అబద్ధాలు నేను చెప్పట్లేదు. నేను ఇచ్చే గివ్ అవే అయితే 500 షర్ట్స్. సరే అసలు ఈ 500 షర్ట్స్ ఇచ్చే అంత గొలేంద్రబాయ్ నీకని కూడా మీ అందరికి డౌట్ రావచ్చు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు నా షాప్ ని ప్రమోట్ చేయండి అని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవడం కరెక్టా, లేదా నన్ను సపోర్ట్ చేస్తున్న ఫాలోవర్ కి ఒక 500 రూపీస్ లో షర్ట్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా రిటర్న్ సపోర్ట్ చేయడం కరెక్ట్ అనిపిస్తే ఫాలోవర్స్ కి రిటర్న్ సపోర్ట్ చేయడం మంచిది అనిపించింది. ఒకేసారి 500 షర్ట్స్ ఇస్తానా, లేకపోతే డేకి ఒక ఫాలోవర్ కి ఒక షర్ట్ ఇస్తానా, లేదా 2 days కి ఒక షర్ట్ ఇస్తానో నాకైతే తెలియదు కానీ కంపల్సరిగా 500 ఫాలోవర్స్ కి 500 షర్ట్స్ పక్కా ఇస్తా. 500 ఫాలోవర్స్ కి 500 షర్ట్స్ నేను ఇవ్వకపోయినా, అలాగని గివ్ అవేస్ మీద నేను వీడియోస్ పెట్టకపోయినా, నా గివ్ అవేస్ మీకు ఎక్కడైనా ఫ్రాడ్ అనిపించిన మెడకాదీసి మీ చేతిలో పెడతా. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో తక్కువ కాస్ట్ లో షర్ట్ ఒకటి పక్కన పెట్టి అది నా ఫాలోవర్ కి ఇవ్వాలని అయితే నేను అనుకోవట్లేదు. షాప్ కి వచ్చే ఫాలోవర్ కంటే గివ్ అవే పర్సన్ ఎవరైతే ఉన్నారో షాప్ లో అతనికి ఏ షర్ట్ అయితే నచ్చిందో ఆ షర్ట్ మాత్రం ఇస్తా. ఈ వీడియో చూసి ఫాలో చేయండి అని కూడా నేను అనను. ఒకవేళ నా గివ్ అవే మీకు జెన్యూన్ అనిపిస్తే సపోర్ట్ చేయండి. నా హార్ట్ మీద చేసుకుని నేను నమ్మే దేవుడి మీద చెప్తున్నా, ఈ గివ్ అవే జెన్యూన్ చేసి నేను చూపిస్తా.